తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలనా సౌలభ్యం కలగాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. కొత్తగా 6 జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలొచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మరోసారి భేటీ అవుదామని మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీలో జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేస్తోంది కేబినెట్ సబ్ కమిటీ. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో సమావేశమై జిల్లాల పునర్విభజనపై చర్చించారు. మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన ప్రధానంగా చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ప్రాంతీయ విభేదాలకు కారణమైందని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదనే అభిప్రాయంతో కూటమి ప్రభుత్వం ఉంది. మరోవైపు భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలని, పోలవరం పూర్తయిన తర్వాత ముంపు మండలాల ప్రజలు ఏ నియోజకవర్గంలో ఉంటారనే దానిపైన అధ్యయనం చేసి దానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛ అని చంద్రబాబు ప్రస్తావించారు. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ఆయా వర్గాల అభిప్రాయాలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదన కూడా తెరపైకొచ్చింది. దీంతో పాటు పలాస ఏజెన్సీ ప్రాంతంలో ఒక జిల్లా ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టారు. తమ దృష్టికి వచ్చిన ప్రతిపాదనలపై విస్తృత స్థాయిలో చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్నారు. మండలాలు విభజన చేయకుండా, అలాగే పంచాయతీలు విభజన చేయకుండా, ఏ అయితే అశాస్త్రీయంగా నియోజకవర్గాల్లో కొన్ని అటు కొన్ని ఇటు ఉన్నాయో, అలాగే కొన్ని రెవెన్యూ డివిజన్లలో కూడా చాలా అంటే పరిపాలన అలాగే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అంటే కలిసి చేసే విధంగా లేకుండా, అంటే పొలిటీషియన్ అడ్మినిస్ట్రేషన్ కలిసి చేసే విధంగా లేకుండా ఉన్నాయి. అన్నీ కూడా సరి చేసుకుని ఒక మంచి ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా కోరారు. కులంకుశంగా చర్చించాం, ఒక కొలికి వచ్చాం. ఇంకా ఫైన్ కొన్ని చెప్పారు మా మంత్రివర్యులందరూ కూడా ఎలా డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుందని. అవన్నీ కూడా మళ్ళీ మండే కానీ ట్యూస్డే కానీ ఫైనల్ మీటింగ్ పెట్టుకుని ఆ నివేదికని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మార్కాపురం, పలాస, అమరావతి, గూడూరు, రంపచోడవరం, మదనపల్లి జిల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వీటితో పాటు రెవెన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాల మార్పు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రజాభిప్రాయాలకు విలువ ఇస్తూ వారి ఆకాంక్షలు నెరవేరేలా జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం చంద్రబాబు సూచించారు. వారంలో మరోసారి సమావేశం జరగనుంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.